శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజు వరకు మనకి ఆషాఢ మాసం అయితే రానుందండి. ఈ ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో ఎక్కువగా తీర్థయాత్రలు అనేటివి చేస్తూ ఉంటారు. అలానే ఎక్కువగా పూజలు అనేటివి చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి వస్తాయి. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి అయితే అడుగు పెడతారు. ఎంతో విశేషమైనటువంటి చాతుర్మాస్య దీక్ష 4 నెలల పవిత్ర కాలం అనేది ఈ ఆషాఢ మాసంలోని చైనా ఏకాదశి నాడునైతే మనకి ప్రారంభమవుతుందండి. తొలి ఏకాదశి పండుగ, గురు పౌర్ణమి పండుగ, ఎన్నో విశేషమైనటువంటి పర్వదినాలు అయితే మనకి ఈ ఆషాఢ మాసంలో అయితే రానున్నాయి. మరి ఈ ఆషాఢ మాసంలో జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు, రోజుల గురించి అయితే నేను ఈరోజు వీడియోలో తెలియచేస్తాను. జూలై 15వ తేదీన మనకి బుధవారం రోజున ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి. ఈ రోజు ప్రత్యేకత మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి. ఈ రోజు నుంచే మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహీదేవి గుప్త నవరాత్రులు అయితే మనకి రానున్నాయి. ఈ రోజున మనకి గురుమోడ్యమి అనేది ప్రారంభమవుతుంది. తర్వాత జూలై 16వ తేదీన గురువారం రోజున పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. జూలై 17వ తేదీన మనకి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున కర్కాటక సంక్రాంతి. తర్వాత జూలై 20వ తేదీన మనకి సోమవారం రోజున పుష్యమే కార్తె అనేది ప్రారంభమవుతుంది. తర్వాత జూలై 24వ తేదీన శాఖావ్రత ప్రారంభం అనేది జరుగుతుందండి. జూలై 25వ తేదీన మనకి తొలి ఏకాదశి పండుగ. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మనకి శనివారం రోజు పైగా మనకి ఏకాదశి తిథి రావడం చాలా విశేషం అండి. ఈ రోజున తొలి ఏకాదశి పండుగ, అలానే చాతుర్మాస వ్రత దీక్ష అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందండి. తర్వాత జూలై 29వ తేదీన గురు పూర్ణిమ పండుగ, వ్యాస పూర్ణిమ. ఈ రోజున పౌర్ణమి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. అలానే మనకి పౌర్ణమి గడియలు వెన్నెల సమయంలో మనకి అమ్మవారికి సంబంధించి వెన్నెల పారాయణం, లలిత సహస్రనామాల పఠనం అనేది చేస్తూ ఉంటారు. అలానే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఈ రోజునైతే ఆచరిస్తూ ఉంటారండి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆదివారాల్లో ప్రత్యేకంగా బోనాలు అనేటివి జరిపిస్తూ ఉంటారండి తెలంగాణలో. మనకి ఆగస్టు 2వ తేదీన ఆదివారం రోజున మనకి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలండి. తర్వాత ఆగస్టు 7వ తేదీన శుక్రవారం రోజు కృతికా నక్షత్రం. ఈ రోజు ప్రత్యేకత ఆడి కృత్తిక అండి. ఈ రోజున ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చేస్తూ ఉంటారు. తర్వాత ఆగస్టు 9వ తేదీన బోనాలండి. ఈ రోజు మరొక ప్రత్యేకత మతత్రయ ఏకాదశి. మనకి ఏకాదశి వ్రతం అనేది ఎలా ఆచరించాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. తర్వాత ఆగస్టు 11వ తేదీన మంగళవారం రోజు మనకి మాస శివరాత్రి. తర్వాత ఆగస్టు 12వ తేదీన చుక్కల అమావాస్య. ఈ రోజు మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోజుతో మనకి గురుమోడ్యమి అనేది పూర్తవుతుంది. జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు మనకి ఓవరాల్గా గురుమూర్జమి అయితే ఉందండి. గురుమూర్జమి ఉండడం వలన చాలా మందికి వాళ్ళ జాతకంలో గురుబలం అనేది తగ్గుతుంది. ఈ కారణం చేత ఎక్కువగా వివాహాలు అనేటివి జరిపించరు. అలానే సొంతింటికి సంబంధించినటువంటి గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు, ముఖ్యంగా ఏంటంటే వివాహాలు అనేటివి అస్సలు జరిపించరండి. అలానే ఈ టైంలో మనకి శూన్యమాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. మనకి ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా మనము పూజలు అనేటివి, దైవ ఆరాధన అనేది చేయడం వలన ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయండి. ఆషాఢ మాసంలో ఎక్కువగా కొత్తగా పెళ్ళైన స్త్రీలు అత్తగారింటి నుంచి పుట్టింటికి అయితే వెళ్తూ ఉంటారండి. ఇలా ఎందుకు వెళ్తారంటే కొత్తగా పెళ్ళైన జంటలు కలిసేందుకు వీలు లేకుండా ఈ ఆషాఢ మాసంలో గర్భం దాల్స్తే ఎండాకాలంలో పిల్లలు పుడతారు అనే ఒక నమ్మకంతో ఈ కారణం చేత పిల్లలకి, వాళ్ళకి పుట్టబోయే తల్లికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి అని ఆషాఢ మాసం తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో దంపతులు మళ్ళీ ఒకటి అవ్వాలని అయితే చెప్తూ ఉంటారండి. ఈ మాసంలో అత్తగారు కోడలికి విడివిడిగా అయితే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలా విడివిడిగా ఉంటారండి అంటే వీళ్ళ మధ్య, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదండి, వీళ్ళ మధ్య సత్సంబంధాలు అనేటివి ఎక్కువగా నెలకొంటాయి, మరింత నమ్మకంగా ఎక్కువగా ఉంటారు అని ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా కోడలు తల్లిగారింటికి అయితే వెళ్తారు. శ్రావణ మాసంలో మంచి రోజు చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారు అని ఒక నమ్మకం అండి. ఎంతో విశేషమైనటువంటి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో అయితే మనకి వస్తాయి. గురువుల ఆశీస్సులు పొందేందుకు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు పౌర్ణమి పండుగ కూడా వస్తుందండి. ఈ మాసంలో ఎక్కువగా దానాలు అనేటివి కూడా చేస్తూ ఉంటారు. ఉప్పు, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా దానం అనేది చేస్తూ ఉంటారండి. ఈ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటారండి. ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడం వల్ల ఈ గోరింటాకులో మనకి ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఫంగస్ లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో వాతావరణంలో కలిగేటువంటి మార్పులు చర్మంపై ఎటువంటి ప్రభావం అనేది చూపకుండా
రాకుండా ఉండేందుకు ఎక్కువగా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటారండి. ఇదండి ఓవరాల్గా అయితే మనకి 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం గురించి క్లియర్గా అయితే నేను ఈరోజు వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.